అస్సలు కాదు. దెర్ ఇస్ నో ఎనీ వాల్యూ ఆఫ్ యువర్ బర్త్. సో ఇది తెలిసిన రోజు ఆ రోజు నేను అనుకున్నా, నా జీవితంలో నేను సక్సెస్ అయిన తర్వాతనే నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని, నా డబ్బులతో, నేను సంపాదించిన డబ్బులతో. అందుకే ఆ సక్సెస్ వచ్చేంత వరకు నా జీవితంలో బర్త్డేని ప్లాన్ చేసేసాను. అది ఎన్ని సంవత్సరాలైనా సరే. ఓకేనా? లాజికల్ గా ఆలోచిస్తే కరెక్ట్ గానే చెప్పావబ్బా. టేక్ ఎ బౌ. పర్లేదులే, నువ్వు పార్టీ ఇవ్వకపోయినా నేను నీకు గిఫ్ట్ ఇస్తాను. నాకు గిఫ్ట్లు తీసుకోవడం నచ్చదండి. ఇప్పుడు చెప్పు. అంటే ఇప్పటిదాకా నేను ఏ గిఫ్ట్లు తీసుకోలే, బట్ ఇట్లాంటి గిఫ్ట్ నాకు ఎవరు ఇలా వద్దలేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి జెన్నీ గారు. అందుకే నేను టెర్రస్ మీదకి రమ్మన్నా బాబు. ఇప్పుడే కదండి అర్థమైంది మీరు ఎందుకు రమ్మన్నారో. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో ఆవకాయ పచ్చడి. మీరు సూపర్ అండి జెన్నీ గారు, సూపర్.